హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అంశునికి క్వీన్స్. నేను ఈరోజు మీకు సింపుల్గా పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా మిగిలిపోయిన ఇడ్లీ బ్యాటర్తో. ఇలా మిగిలిపోయిన ఇడ్లీ బ్యాటర్ని తీసుకుందాం. ఆ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో నాకున్న క్వాంటిటీని బట్టి నేను కట్ చేసి పెట్టిన 2 మిరపకాయల్ని మరియు ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసుకుందాం. మరియు అలాగే కొంచెం కొత్తిమీరని మీకు అవైలబుల్లో ఉంటే కరివేపాకుని కూడా యాడ్ చేయండి. నా దగ్గర లేదండి. చూసారా, కొత్తిమీర కూడా వేసుకుందాం. అలాగే ధనియా పౌడర్ని కొంచెం చిటికెడు ధనియా పౌడర్ని మరియు రుచికి సరిపడా సాల్ట్ని వేసేసి ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనకు పొంగనాల బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, చాలా చక్కగా రెడీ అయింది. అండ్ ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్ని తీసుకొని దానికి అన్నింటికి ఆయిల్ అప్లై చేసుకుందామండి. ఈ స్నాక్స్ ఎంతో ఈజీగా 2 మినిట్స్లో రెడీ అయిపోతాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చూసారా, నేను ప్యాన్కి మొత్తం ఆయిల్ అప్లై చేశాను. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకునే బ్యాటర్ని అయితే ఇందులో వేసేసుకుందాము. అన్నిట్లో ఇడ్లీ బ్యాటర్తో రెడీ చేసిన పొంగనాల బ్యాటర్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది చూసారు కదా, అన్నిట్లో వేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గుంత పొంగనాల ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందామండి. 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉన్నాయి. ఇంకా కుక్ అవ్వలేదండి. సో మరో 2 మినిట్స్ పెట్టి కుక్ చేసుకుందాం. ఇప్పుడు చూసారా, ఇవి చాలా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మరొక సైడ్ తిప్పుకొని కుక్ చేసుకుందాము. ఇంకో 2 మినిట్స్లో ఇవి రెడీ అయిపోతాయి. చూసారా, నేను పొంగనాలన్నింటినీ ఇంకో సైడ్ తిప్పేసుకుంటున్నాను. ఇలా దీనికి స్టిక్ కూడా వస్తుంది. మీరు కావాలంటే ఆ స్టిక్ని యూజ్ చేసి తిప్పుకోండి. మరొక 2 మినిట్స్ ఉడికించుకుంటే ఇవి రెడీ అయిపోతాయండి. ఈవినింగ్ స్నాక్స్కి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. చూసారా, మనకు పొంగనాలు అనేవి రెడీ అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం. చూసారా, ఎంతో సాఫ్ట్గా రెడీ అయిపోయాయి. దీన్ని పల్లి చట్నీతో కానీ లేదా టొమాటో చట్నీతో కానీ తీసుకోవచ్చు. అలాగే డైరెక్ట్గా తినేసినా కూడా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చింది కదండి. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.